జగన్ గారు కూడా సీనియర్‌లకి ఇచ్చారు అంతా. ఇప్పుడు బొత్స గాని, ధర్మాన ప్రసాదరావు గాని వీళ్ళందరూ కొంచెం సీనియర్‌లు ఇంతకుముందు వైఎస్ రాజశేఖర్ గారి టైంలో చేసినోళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈయన టైంలో చేసినోళ్ళు కూడా ఒక అచ్చెన్నాయుడు మినహాయిస్తే పెద్దగా ఎవరు కనిపించట్లేదు. అంటే నేననేది బేసిక్‌గా ఇప్పుడు వర్క్ జరగాలి. హ్మ్. ఇవాళ ఆ సీనియారిటీలు ఏదైనా సరే ప్రభుత్వమే చేస్తుంది హ్మ్. యాక్టివిటీ. హ్మ్. ప్రభుత్వం చేసేటటువంటి చర్యలు ప్రభుత్వపు ఆలోచన తీరుకు అనుగుణంగా నడవాలంటే హ్మ్. సీనియారిటీ పేరుతో అడ్డుపడకుండా ఉండాలి అన్నటువంటిది ప్రాంతీయ పార్టీల ఆలోచన సరళగానే ఉంది. హుహు. ఏ నాయకుడైనా సరే. ఇప్పుడు 2014లో కూడా అందరికీ భారీగా ఏమి ఇవ్వలేదు. హ్మ్. అప్పుడే కదా కొల్లు రవీంద్ర. అవును. ఇప్పుడు రవీంద్రకి మళ్ళీ వచ్చింది కదా ఛాన్స్. వచ్చింది. అంటే అప్పట్లో కొంతమంది ఉన్నారు. దేవినేని ఉమాని వీళ్ళందరూ. ఇప్పుడు అటువంటి కొంచెం దేవినేని ఉమా కూడా కొత్తోడే కదా అప్పుడు. ఆ! అదే. అవును. అదేనేది చాలా మంది ఎప్పుడైనా సరే పాత కొత్తలు కలయిక ఉంటుంది. కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావాలని కోరుకుంటాం. యూత్ కావాలని కోరుకుంటాం. మీరు ఇందులో చూస్తే అవును. 40 ఏళ్ళు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అవును. 40 నుంచి 50 ఏళ్ళ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అవును. అది ఒక రకంగా మంచి ఆలోచన. హ్మ్. భవిష్యత్తుకు ఉపయోగపడే ఆలోచన. హ్మ్. కరెక్ట్‌గా ప్రతిపక్షంలో అంటే పవన్ కళ్యాణ్ గారికి లేదంటే జనసేనకి సరైన ప్రాధాన్యత దక్కినట్టేనా? 10 అలా ఏమన్నా లెక్కేసారా? ఆయన మినహాయిస్తే 10 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అని లెక్కేసారా? 7గురికి ఒకటి లెక్కన వేసుకొచ్చారట. అంటే అలా అనుకుంటే ఆయనతో కలిపి అవుతుంది అది మరి. అంతే కదా, ఆ లెక్కనే వేసుకుని వచ్చారనేటువంటి. అంటే ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయనకి అలాగే ఇవ్వాలి. ప్రతి 7గురికి ఒకళ్ళ చెప్పులు లెక్కేసుకుని వచ్చారనమాట. దాంట్లోంచి భాగం. హుహు. ఇక్కడ ఏంటంటే ఓవర్ బర్డెన్. ఇప్పుడు ఓవర్‌వెల్మింగ్ మెజారిటీ